తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చంద్రబాబు గారు కొన్ని చెప్పిన సూచనలు, ఈ ఆర్ఓఆర్ యాక్టే సర్వస్వం, ధరణే సర్వస్వం కాదు. చాలా చట్టాలను ఇంకా కవరింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హోల్ ఇష్యూ అవన్నీ ఉంటాయి. పెద్ద ఎందుకు ప్రళయం బద్దలైపోయేదో అయిపోద్దని ముచ్చట్లేదు అధ్యక్ష. ఇక్కడ ఇప్పుడు ఏవైతే గవర్నింగ్ లాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఇది డే టు డే ప్రజలకు బాగా ఇబ్బంది కలిగించి బాగా అవినీతికి ఆస్కారమై చాలా పెడదూరంలో పడుతుంది. కాబట్టి దీంతో మనం టేకాఫ్ అవుతున్నాం అధ్యక్ష, స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడికే అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే, బిగినింగ్. దీని తర్వాత సీతాబాబు గారు చెప్పిన దశకు భగవంతుని ఆశీర్వాదంతో నేను తప్పకుండా చేరుకుంటానే ఆశ నాకుంది అధ్యక్ష. దీనికి ఎండ్ శాశ్వతం ఎప్పుడు వస్తుంది పరిష్కారం అంటే కంక్లూజివ్ టైటిల్ ఇస్తేనే. ఎస్, ఐ టోటల్లీ అగ్రీ. కాకపోతే దానిలో తిరగాల్సింది అధ్యక్ష. సీతాబాబు చాలా ఇంటెలిజెంట్గా చెప్పేసిండు, బట్ ఈక్వల్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమవుతుంది అధ్యక్ష, గవర్నమెంట్ మీద బేరింగ్ వస్తుంది. సపోజ్ మన సెక్రటరీ గారు ఇది టైటిల్ అని కంక్లూజన్ ఇచ్చినాం, కోర్టులో కొట్టుకుపోయింది అనుకోండి, దాన్ని కంపెన్సేషన్ ప్రభుత్వం కట్టాలి. మీరు అర్జెంట్గా ఇప్పుడు ఇవ్వాలి, రేపటి నుంచి మేము ఫైల్ కట్టాలి అధ్యక్ష. తప్పకుండా ఇస్తాం చంద్రబాబు గారు, ఇప్పుడే ఇయ్యము. ఈ కంక్లూజివ్ టైటిల్ దిశగా మనం చేరుకునే పరిణతి కొంత సమయంలో వస్తుంది అధ్యక్ష. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ గ్రేట్ స్టెప్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ షుడ్ బి అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. ఏ ప్రభుత్వం కూడా ఇదివరకు ఆ సాహసం చేయలేదు అధ్యక్ష. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, చాలా 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 అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది. సర్వే అంటే ఏదో భయపడే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 20-30 ఏళ్ళకి చెప్పి భూభారత్ అనే ప్రోగ్రాం పెట్టింది. మన తమర్ జిల్లాలోనే చేసింది, నిజామాబాద్ జిల్లా. అది ఇప్పటికి కూడా కంప్లీట్ కాలే. అదంతా దానిలో వెళ్ళిపోయింది అధ్యక్ష. మనకి మాట్లాడి కూడా లాభం లేదు. అది ఏ విధంగా కూడా మంచిగా ప్రూఫ్ కాలే. మనం చెప్తున్నది ఏంటంటే డిజిటల్ సర్వే చాలా కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. మొన్న ఈ మధ్య నా నియోజకవర్గంలోనే ఇటిక్యాల, కొత్తపేట అనే గ్రామాలకు సంబంధించి వివాదం ఉంటే ప్రయోగాత్మకంగా దాన్ని చేయించినాం, పబ్లిక్ చేసినాం ఓపెన్గా ఊళ్ళో. ఎందుకంటే ప్రజల ముందే పెడితే అది వాళ్ళ బతుకు, వాళ్ళు పొద్దులేసి వాళ్ళు బతారు కాబట్టి పెట్టమంటే పెద్దగా రాలేదు అధ్యక్ష. 576 ఎకరాల భూమికి సంబంధించి జస్ట్ వెరీ ఫ్యూ కంప్లైంట్స్ డౌట్స్ వాళ్ళన్నీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళంతా క్లియర్ చేశారు. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇవి ఎట్లా ఉందంటే అధ్యక్ష, మల్టీనాటి. నేను వెళ్తూ ఒక రోజు నా పొలంకాడికి పోతూ మధ్యలో ఒక ఊరు ఆపి సడన్గా ఆపేసి అడిగినాం, మిషన్ బయట నీళ్ళు బాగా వస్తున్నాయా, ఏంది మీ పరిస్థితి అని. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. విచిత్రమైన కథ అధ్యక్ష. అంత మంచిగా మా ఊరికి మొత్తం పట్టాణాలు లేస్తారని, ఊరికే ఆ ఊరికే అదేం విచిత్రం అట్లా మిగిలిపోయింది. లక్ష్మాపూర్ గ్రామం అధ్యక్ష, శామీర్పేట మండలం. ఇప్పుడు 3 చింతలపల్లి మండలం అయింది అది. ఎందుకంటే వీరారెడ్డి గారు అని చెప్పి చాలా ప్రముఖ నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి గారితో 69లో చాలా పెద్ద ఉద్యమకారుడు అధ్యక్ష. ఆ 3 చింతలపల్లి వారి స్వగ్రామం. వారి మేడ్చల్ సంతపేట కూడా ఉండి చాలా పెద్ద పోరాటం చేసి జైలు కూడా పోయిండు. ఆయన ఊరు కాబట్టి నేను అక్కడ పోయి ఆయన గౌరవ సూచన కొన్ని పనులు చేయాలని చెప్పి వీరారెడ్డి గారి ఊళ్ళో కొంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం. దాన్ని మండలం కావాలి మరి ఇప్పుడు దాన్ని చేసినాం అధ్యక్ష. సో ఆ ప్రకారంగా ఆ గ్రామమే అసలు రికార్డు లేదు, వాళ్ళకి రైతు బంధు రాదు, బ్యాంక్ లోన్ రాదు, ల్యాండ్ టైటిల్ లేదు, అమ్మదామని దానికి వాల్యూ లేదు. ఇప్పుడు అధ్యక్ష నేను చేస్తూ కొద్దిసేపటి ముందు చాలా వెంకటరెడ్డి గారిది నేను రాత్రి 12 గంటలకు కూడా నేను చాలా మంది మాట్లాడుతుంటా అధ్యక్ష. ఇలా చట్టం ఉంది కాబట్టి, చర్చ కాబట్టి మంచిర్యాలని కనుక్కుందామని చెప్పి అనేక మంది మాట్లాడుతూ ఆ ప్రాసెస్లో మన సిపిఐ సెక్రటరీ గారితో మాట్లాడాను అధ్యక్ష. వారికి ఏదో ఇలా కార్యక్రమాలు అంటే రమ్మని రిక్వెస్ట్ కూడా చేశాను, మీరు రండి శాసనసభకు రండి దయచేసి, మీరు ఏమైనా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వండి, మనం మాట్లాడదామని చెప్పి వచ్చారు. వారు కూడా ఉన్నారు. వారి సొంత భూమి వారికి ఉన్నది 5 ఎకరాల భూమి. వాళ్ళ ఊళ్ళో కూడా ఇప్పటి వరకు సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని ఉంది. రేకొండ అనే గ్రామం, చిగురుమాడు మండలం, ఇంకా అన్సెటిల్డ్ ఉంది అధ్యక్ష. టిల్ టుడే, ఈవెన్ టుడే ఇట్ ఇస్ అన్సెటిల్డ్. ఇట్లా కారణాంతరాలు ఏమైనప్పటికీ అనేకమైనటువంటి లొసుగులు, లోపాలు కరెక్ట్గా యాక్యురేట్గా పట్టుకుందామంటే ఆ సర్వే మధ్యలో జరగకపోవడం,
ఈరోజు ఒక ఆయన రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు బాగా నచ్చింది డిజిటల్ సర్వే, టోటల్ సర్వే. టీపన్స్ అనేవి తీసుకపోదామంటే వాటి ముట్టుకుంటూ చినిగిపోయేటట్టున్నాయి, అంత పాతబడిపోయినాయి కొన్ని జిల్లాలలో అని ఆ ఏడీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. ఇట్లా ఇది మల్టీ నాటి అంటే పీఠముడి అంటాం కదా అధ్యక్ష, బహుళ ముడులతోని కూడుకుంటే మల్టీ నాటి ఇష్యూ కింద కన్వర్ట్ అయ్యి దాంట్లో ఆ బలహీనతలోంచి నానా రకాల దుర్మార్గాలు, నానా అరాచకాలు, పెడదొరలు ప్రబలిపోతా ఉన్నాయి. దానికి ఆన్సర్ కావాలి. మరి ప్రేక్షకుల్లాగా పరిపాలకులు, బాధ్యతలో ఉన్నవాళ్ళు ప్రేక్షక పాత్ర వహించడం క్రైమ్ అయితే ఎవరో ఒకరు ధైర్యం చేయకపోతే మరి కుదరదు. అయితే అధ్యక్ష ఇక్కడ కన్ఫ్యూజ్ కాబడలేదు, అసలే కావద్దు కన్ఫ్యూజన్ అయితే మొత్తం ప్రోగ్రామ్ గోల్ అయిపోతుంది. వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ వెరీ వెరీ క్లియర్, ర్యాండమ్ మనం ఒక ఇష్టమైన గ్రామానికి పోదాం అధ్యక్ష. దట్ విలేజ్ ఈజ్ డెఫినెట్లీ మేకింగ్ ఏ లివింగ్. ఆ గ్రామం బ్రతుకుతున్నది చక్కగా. ఎవరు పొలం వారుకుంది, ఎవరు కరెంట్ మీటర్ వాళ్ళకుంది, ఎవరు బోర్ ఉంది, వాళ్ళకు గెట్టున్నది, చెట్టు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఎవరు బతుకోవాలే బతుకుతారు చాలా వరకు. ఆ ఒక పర్టికులర్ విలేజ్లో పంచాయతీలు ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు తమరి గ్రామమే ఉంది, నేనుండే గ్రామమే ఉంది, గౌరవ సభ్యులందరి గ్రామాలని, అవన్నీ గ్రామాలు బ్రతుకుని రోజు తనుకొని పడుకొని కొట్టుకుంటూ లేరు అధ్యక్ష. మనం ఊహించుకొని అంతా మొత్తం అంతా లిటిగేషనే ఉంది అని అనుకోవాల్సిన అవసరం. లిటిగేషన్ పర్సెంటేజ్ వెరీ స్మాల్, వెరీ వెరీ స్మాల్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా అధ్యక్ష, చాలా చిన్న ఉదాహరణ. నేను ఐ వాజ్ టెస్టింగ్, ఎందుకంటే నా మనసులో ఉంది, ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం నాకు తెలుసు. 3 సంవత్సరాలను ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న విషయాన్ని నేను చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తాను. ఎవరు చెప్పకుండా నా పాటు నేనే అబ్జర్వ్ చేస్తాను. రైతు బంధు అధ్యక్ష, ఈసారి నేను ఇన్సిస్ట్ చేసి నేనే ఎంబడబడి నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ వ్యవసాయ మంత్రి గారికి చెప్పినాం. చాలా గట్టిగా వారు పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసినారు. ఈసారి అందరికి రావాలండి, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్తే చేసినారు, మ్యాక్సిమం ఏర్పాటు చేసినారు. రైతు బంధు ఇచ్చినటువంటి భూమి అధ్యక్ష, మొన్న ఈ విడత రైతు బంధు ఎంత, ఏ భూమికి ఇచ్చినాం, ఎంత భూమికి ఇచ్చినామంటే 1,45,58,000 ఎకరాలకు ఇచ్చినాం అధ్యక్ష. 1,45,58,000 ఎకర్స్కు రైతు బంధు ఇచ్చినాం. మొత్తం రైతులు మన ఇక్కడ రైతుల సంఖ్య 57,90,000 మంది రైతులకు ఇచ్చినాం అధ్యక్ష. 57,90,000 ఇచ్చినటువంటి డబ్బు 7,279 కోట్ల అధ్యక్ష. 7,279 crores. ఇది కూడా ఎట్లా ఇచ్చినామంటే అధ్యక్ష, విత్ ఇన్ 48 hours ఇచ్చేసాం, 48 గంటలలో. అందరికి తెలుసు, గౌరవ సభ్యులు వారి నియోజకవర్గాలకు తెలుసు. సండ వెంకట వీరయ్య గారు అయితే నాకు అప్పుడు కలిసినప్పుడు చెప్పినారు, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి ఈరోజు సభలో కూడా చెప్పినారు. అంతే లోకమంతా కూడా వారి కింద పడి సో పడ్డాయి. విత్ ఇన్ 48 hours. ఇక్కడ నేను గమనించాల్సిన గౌరవ తమ ద్వారా గౌరవ సభ్యులు గమనించాల్సిన అంశం ఏంటంటే, మనం కన్ఫ్యూజ్ కావద్దని అందుకే చెప్తాం. 1,45,58,000 ఎకరాలకు వేసిన తర్వాత నేను ఇంటెలిజెన్స్ ద్వారా మరో ద్వారా అన్ని జిల్లాలు చాలా సీరియస్ నిఘా పెట్టుకుంటున్నాను అధ్యక్ష, ఏం జరిగింది గ్రౌండ్ మీద. ఎందుకంటే డబ్బు కదా అధ్యక్ష, మనం అందరం గ్రామాలకు వెళ్ళి మనం అందరం కాపోలేము. నా డబ్బు వీరికి వచ్చింది అనుకోండి, ఇంకోళ్ళకి వచ్చినప్పుడు నేను ఊరుకుంటున్నా, పెద్ద గడబడి చేస్తా, గందరగోళం చేసేస్తా. ఇది సక్రమంగా పడ్డదా, పడలేదా, ఏమైనా అవకతవకలు పడ్డాయా, వెళ్ళేది మళ్ళీ ఇంకొక ఆయన పడ్డదా అనేది చాలా నేను సీరియస్గా దీన్ని తెలుసుకున్నాను. ఎక్కడి నుంచి కూడా ఏ ఒక్క గ్రామం నుంచి కూడా కంప్లైంట్ రాలేదు. నో. కొంత డబ్బు ప్రభుత్వం వేసి పోయి ఉండొచ్చు, ఎందువల్ల అక్వైర్ చేసిన భూమి కానీ ఇంకా మార్చలేదు, దాని పేరు పోయి ఉంటుంది. అట్లాంటిదైనా స్వల్పం కొంత పోతే పోయి ఉంటుంది. కానీ నాకు రాలేదన్న అసలు లేకుండానే పోయింది అధ్యక్ష. ఈసారి అందరికి వచ్చింది, ఒకరోజు ఇంకోలా రాలేదు. వస్తే చాలా గలాట జరుగుతుంది, చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అండ్ దిస్ వెరీ క్లియర్లీ స్పీక్స్ అవర్ విలేజెస్ ఆర్ నాట్ ఫైటింగ్, అవర్ విలేజెస్ ఆర్ मेकिंग ए लिविंग. अब सुबह शाम हर कोई नहीं लड़ रहा
है लड़ने वाले जरूर, लड़ने वाले 16,000 केसेस रेवेन्यू कोर्ट में है, एक 2,000 कोर्ट हाई कोर्ट में भी है, इतने ही है. ఈ దీంతో మొత్తం అసలు ప్రపంచమంతా లిటిగేషన్లో ఉన్నది అనే భావనలో మనం కూరుకోపోవద్దు అధ్యక్ష. yes there is litigation but the part is very very small. क्लियर है, साफ है, लोग अपने जिंदगी जी रहे, वो बहुत बड़ा हिस्सा है. इसको हम पहले क्लियर कर देते हैं, దీన్ని సాఫ్ చేసేద్దాం, కావాలి కూడా ధర్మం. అప్పుడు ఏమైతుంది అధ్యక్ష, సభ్యులు అనేక మంది సభ్యులు చెప్తున్నారు, గౌరవ సభ్యులు, నేను వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పినారు. ఒక ఆయన అసైన్ విషయం చెప్పినారు, ఇంకోటి చెప్పినారు, ఇంకోటి చెప్పి వాస్తవాలు అవన్నీ ఇక్కడ వారి వారి నియోజకవర్గంలో వాళ్ళు వెళ్ళినప్పుడు లేదా వాళ్ళకి దరఖాస్తు రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చింది కాబట్టి చెప్పినారు. ఇంచుమించు ఇప్పుడు అందరికి అవకాశం ఇస్తే అందరు సభ్యులు అవే చెప్తారు అధ్యక్ష, సేమ్ ఇష్యూస్ అందరూ ప్రివిలేజ్గా ఉన్నాయి. వాటన్నిటి పరిష్కారం కావాల్సిందే, వన్ వే ఆర్ అదర్ తప్పకుండా కావాలి. అవి అయితే అధ్యక్ష పరిష్కారం డెఫినెట్గా అయితే. ఒక్క విషయం నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా, ఒక పద్ధతి జరుగుతున్నప్పుడు దాని నుంచి మార్పు అంటే జనరల్గా మానవ నైజం అధ్యక్ష, మనుషులు వీ డోంట్ యాక్సెప్ట్ చేంజ్, మార్పును అంత సులభంగా అంగీకరించాం. ఈవెన్ వైల్ సిట్టింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ చేంజ్ ఆల్సో వీ కంటిన్యూ టు ప్రొటెస్ట్. మార్పు ఒడిలో కూర్చొని మార్పు జరుగుతుంటే కూడా మనం దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం, అది మానవ నైజం. ఎనీ చేంజ్ అంత ఈజీగా మనం డైజెస్ట్ చేసుకోం, అంత సులభంగా అంగీకరించాం. ఇక్కడ కూడా సహజంగానే ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటిది ఒక చట్టంతో అంత మొత్తం మారిపోయే పరిస్థితి వస్తుందంటే కొంచెం రకరకాల అనుమానాలు వస్తాయి. ఏకైతా అవుతా, ఓకైతా అవుతా, చాలా వస్తాయి. రావడం సహజమే, తప్పు కూడా లేదు. ప్రశ్నలు ఉత్పన్నమైంది, అందులో కూడా తప్పు లేదు, అవన్నీ క్లారిఫై కావాల్సింది. కొన్నిటికి తక్షణ సమాధానాలు దొరుకుతాయి, కొన్నిటికి కోర్స్ ఆఫ్ టైంలో. అందుకే నేను చెప్పినట్లయితే ఇది ఆరంభం. ఈ మొత్తం వ్యవహారాన్ని క్లీన్ చేయడానికి, ఒక పరిశుభ్రమైన వాతావరణం తేవడానికి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సజెస్ట్ చేసినట్టు కంక్లూజివ్ టైటిల్ దిశగా మన ప్రయాణం పకడ్బందీ అడుగులు పడడానికి ఇది దోహదం చేస్తుంది. ఆ దిశగానే ప్రభుత్వం స్టార్టప్ అవుతుంది. దీనిలో మనకేమర్థమవుతుంది అధ్యక్ష, 1,45,58,000 ఎకరాలకు రైతు బంధు ఇస్తే సడి తప్పుడు కాకుండా ఎవరు వాళ్ళు తీసుకొని ఆనందంగా వాళ్ళు అవి ఇట్లనే అధ్యక్ష మనం కొంత ఇయ్యలే, ఆఫీసర్లు పంపిణీ ఇయ్యలే, బ్యాంకులకు వెళ్ళిపోయింది వాళ్ళ అకౌంట్. ఇక్కడ మన ఫైనాన్స్ సెక్రటరీ గారు వేసేస్తే విత్ ఇన్ మినిట్స్ ఎలక్ట్రానికల్ సాయంతో వెళ్ళిపోయింది. నో దఫ్తర్, నో దరఖాస్తు, నో రసీద్, నో మసీద్, లంచం ఇచ్చేయలేదు, అయ్యలేదు, అవ్వలేదు, దాకా స్టేట్ వెళ్ళిపోయింది. అంటే వివాదం తక్కువ ఉందని అర్థం కదా అధ్యక్ష. ద అమౌంట్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ వాట్ వీఆర్ ఎస్టిమేటింగ్ ఈజ్ అప్ టు ద ట్యూన్ ఆఫ్ 1,60,00,000 acres ఆర్ మేబీ లిటిల్ మోర్. 1,45,000కు 45,500కు ఇది క్లియర్గా పోయిందన్నప్పుడు ఇంకంత పెద్ద మనం బెంబేలు ఎత్తే భయపడాల్సిన అవసరం లేదు. పొజిషన్ మీద కొంతమంది ఎక్కువ జాగాను అనుభవిస్తుండొచ్చు, పాస్బుక్లో తక్కువ ఉండొచ్చు, ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు అధ్యక్ష. ఇవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అది. నాకు కూడా నా స్వానుభవంలో కూడా అటువంటి అనుభవం నాకు ఏదైంది అధ్యక్ష. మాకు ఒక పక్కకు పెద్ద పీస్ ఆఫ్ ల్యాండ్ ఉండే, మేము దాన్ని చేస్తూ 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 పోతాం, చివరికి పోతే మా భూమి తక్కువ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పే ఒక 20 ఏళ్ళ కింద వచ్చాను. ఇదేంటని ఆ టీపని గీపని అంతా తెప్పించి కొలిపిస్తే మా పక్కకు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఉందో భూమి వాళ్ళకున్నది, దానిలో 8 ఎకరాలు మాది కలిసి ఉంది అధ్యక్ష. వాళ్ళందరూ సార్ ఇది మీరే మీరు తీసేసుకొని ఇచ్చేసారు. ఇవి జరిగినాయి. దీనికి కూడా అనేక కారణాలున్నాయి, చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి కారణాలని. దీనికి ఎవరో ఒకరు బాధ్యులు కాదు. అది కాకుండా जागीर अबालिशन कब तक होते रहता? अब है कहाँ जागीर? कोई जागीर है? कोई जागीरदार है? इसमें क्या हो रहा है? ఈ జాగీర్ అబాలిషన్ యాక్ట్ పేరు మీద వెనుకటి ఎవడో మక్తదారు నాకు ఇచ్చిండు, నాకు ఎవడో జాగీర్ ఇచ్చిండు, నాకు వీడిచ్చిండు, నాకు వాడిచ్చిందని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తెచ్చుకుంటే కోకొల్లలుగా ఈ దుర్మార్గులంతా రకరకాల కథలు చేస్తూ ఉంటారు. ఇనాం అబాలిషన్ యాక్ట్ దాని టైం బౌండ్ అధ్యక్ష.
పలానా సంవత్సరం నాటికి ఎవరో అవుతున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ టెనెన్సీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయండి అనే చట్టం. అది ఎప్పుడో గతించిపోయింది జమానాలు. ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం. మనం ఎందుకు కొనసాగిస్తారో మనకు తెలియదు. దాంట్లో కూడా అన్ని పిచ్చి పిచ్చి కేసులు, పనికి మాలిన కేసులు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, ఇట్లాంటి ఎన్నో చిలువలు పలువలు జరుగుతూ ఉంది. వీటన్నిటి నివారణ ఏంది అంటే అప్డేట్ కావాలి, డిజిటైజ్ కావాలి. అదేవిధంగా ల్యాండ్ కోఆర్డినేట్స్ అలాట్ కావాలి ప్రతి సర్వే నెంబర్. దట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. అప్పుడు ఏ గొడవ ఉండదు. అన్నిటికి కూడా ఆన్సర్ ఖచ్చితంగా టోటల్ సర్వేనే ఆన్సర్. దట్ ఈస్ ది ఓన్ली आंसर. वेरे आंसर ले. सर्वे एक बार कर दिया तो दूध का दूध, पानी का पानी. अब कौन बोलता उसके बारे में? उसके बाद कोई बात ही नहीं है. द बेस्ट आंसर फॉर ऑल द इश्यूज, ऑल द प्रॉब्लम्स is the total survey. That is the reason the government has taken a decision, conscious decision, to undertake a total survey. ముందు నేను కూడా అనుకున్న అధ్యక్ష, భయపడ్డా. నాకు కూడా వాస్తవానికి 3-4 ఏళ్ళు పడుతుందో సర్వే అంటే చాలా పెద్ద వ్యవహారం కదా. కానీ భగవంతుని దయ వల్ల టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్, మోడర్న్ వరల్డ్ చాలా తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. క్వికెస్ట్ పాసిబుల్ టైంలో జరిగే అవకాశం. చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి, సరే పరంపరగా ముందుకు వస్తూ ఉన్నారు. అలాగో జిల్లా ఇవ్వండి సార్, మీకు వీలైన తొందరగా చేసి పెడతామని వస్తూ ఉన్నారు. అనేక రకాలుగా వస్తూ ఉన్నారు. మనకు అది పెద్ద సమస్య అని నేను అనుకుంటలేను అధ్యక్ష. ఆ విధంగా దాంట్లో ముందుకు పోతాం. అవన్నీ కూడా జరుగుతాయి అధ్యక్ష. శ్రీధరబాబు గారు మిత్రుడు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ చట్టం గిట్ల సంగతి అని చెప్పి సేవింగ్ క్లాజ్ అని పెడతారు శ్రీధరబాబు గారు. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ మనం కూడా పెట్టుకున్నాము. ట్రబుల్ షూటర్ అని కూడా ఇంకోటి పెడతారు. ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ ఏదైనా ట్రబుల్ వచ్చినట్టయితే ఏం చేయాలి, డిఫికల్టీ అని ఒకటి పెడతారు. మన చట్టంలో ఉంది, మనం కూడా పెట్టాం. ఎనీ డిఫికల్టీ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్, అది పెట్టుకుంటాం అధ్యక్ష. ప్రొవిజన్ కామన్గా పెడతారు. అది మనం కూడా పెట్టుకున్నాం కాబట్టి మనకు అంత పెద్ద సమస్యలు రావు. డబ్బులు ఏదైనా వస్తే ఏముందంటే దాన్ని ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేసుకుంటాం. ఒక విల్ కావాలి. వేర్ దెర్ ఇస్ ఎ విల్, దెర్ ఇస్ ఎ వే. చట్టం పకడ్బందీ అమలు చేయాలనుకున్న తర్వాత నాట్ ఎ బిగ్ డీల్. ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. హౌస్ సెషన్లో ఉంటే యాక్ట్ చేసుకుంటాం, లేదంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేసుకుంటాం. రొటీన్ ప్రాక్టీస్ అది గవర్నెన్స్లో. మళ్ళీ హౌస్ కాగానే దాన్ని బిల్ చేసుకుంటాం. ఈ సహజంగా జరిగేది అధ్యక్ష, అందరికి తెలిసే విషయమే. బట్ అంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అయితే అధ్యక్ష ఇప్పుడు మిగిలిన యాక్ట్లన్నీ కూడా అట్లే ఉంటున్నాయి, తీసేస్తలేం. కొన్ని ఉన్నాయి, 2-3 ఉన్నాయి, రాబోయే రోజుల్లో తీసేస్తాం, వాటిని రిపీల్ చేస్తాం. అవసరం లేదు. దాంట్లో నుంచి మళ్ళీ కొద్దిగా లిటిగేషన్ పుట్టుకొస్తుంది కాబట్టి, అనవసరమైనటువంటి గందరగోళాలు వస్తున్నాయి కాబట్టి అది ఒకసారి ఇంకా సమీక్ష చేయమని చెప్పి నేను దీంతోనే పాటు పెడదామని అనుకున్నాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి, మా లా సెక్రటరీ గారికి, ఇతర ఎక్స్పర్ట్స్కి చెప్పినాం. లెట్ ఇస్ నాట్ బి హేస్టీ. ఏదైనా పేదలకు ఉండే ప్రొడక్షన్ గిట్ట పోగలదు ఆయనతో తొందరపాట్లో. కాబట్టి తర్వాత చూడండి వాటిని చెప్పినాం. అవి కన్వీనియంట్గా మెల్లగా చూస్తారు అధ్యక్ష, తొందర ఏం లేదు. దీంతోనే ఒక బిగినింగ్ వస్తుంది మనం. దీని తర్వాత అందరు కూడా ఇంకో మాట చెప్తున్నారు. మాకు స్పష్టత ఉంది అధ్యక్ష. 2-3 విషయాలలో చాలా స్పష్టత ఉంది. ఒకటి, ఇంకో విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇది ప్రజలకు తెలవాలి. నేను ఎవరినో విమర్శించడానికి ఇంకో దానికో చెప్తలేను. గతంలో అవలంబించబడ్డ విధానం ఏదైతే ఉందో చాలా చాలా అశాస్త్రీయంగా ఉంది. అసైన్మెంట్ విచ్ వాజ్ డన్ వాజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ అన్సైంటిఫిక్. భూములు పంచడం అంటే ఆ పంచడం ఎట్లుందంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్టలు పెట్టినది ఉన్నది అధ్యక్ష. ఇలా సూర్యాపేట జిల్లా మఠంపల్లి కథ ఏంటి అధ్యక్ష? ఆడ ఉండేది 15,000-1600 ఎకరాల భూమి మీద 9,000 ఎకరాలకు సర్టిఫికెట్ ఇచ్చింది. 9,000, 9,000 ఎకర్స్కి ఇచ్చారు. ఇష్టారాజ్యం. ఏది పడుతుంది? మెదక్ జిల్లా శివంపేటలో 200 ఎకరాలు ఉంటే 600-700 ఎకరాల సర్టిఫికెట్లు ఇచ్చారు. ₹1,00,000 ఎకరం అయ్యా అధ్యక్ష. ఇట్లా బిస్కెట్లు అమ్మినట్టు. వీడి కాగితం మొత్తం వీడు పోను, వాడు రాను. రోజు ఆయన సైదిరెడ్డి గారు అని చెప్పాడు, ఎమ్మెల్యే ఆడ మన హుజూర్నగర్లో. పంచినము అని చెప్పిన భూమి తక్కువ, పంచిన సర్టిఫికెట్లు ఎక్కువ.
పలుకు కొట్టుకొని తలకాయలు పలుకు కొట్టుకొని వస్తాను నేను. దానికి పరిష్కారం రావాలి. ఇట్లా అనేకమైన సమస్యలు. సర్వే చేయకుండా ఇవ్వడం, గెట్లు చూపెట్టకుండా ఇవ్వడం, పొజిషన్ ఇవ్వకపోవడం, కాగితాలు ఇచ్చి మేళాలు పెట్టి కాగితాలు ఇచ్చి, అది ఆ రాజకీయ పరమైనటువంటి అసైన్మెంట్లు చాలా పరంపరగా చాలా ఎక్కువ జరిగినాయి అధ్యక్ష. అది కూడా పెద్ద జటిలమైన సమస్య కూర్చున్నది. ఇప్పుడు చాలా సమస్యలు లేదు దాంట్లో. ఇప్పుడు నేనున్న గ్రామంలో 20 కూడా నా పక్కకే దళితుల భూమి ఉంది అధ్యక్ష, 376 ఎకరాలు ఇస్తే వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా అడిగి పోయి పాదయాత్ర చేసి తిరిగి దాన్ని డెవలప్ చేయమని పిలిపించి మాట్లాడి దానికి అంతా కంప్లీట్ 100% డ్రిప్ ఇరిగేషన్ పెట్టించి కొద్దిగా ల్యాండ్ లెవెలింగ్ చేసి చేస్తా ఉన్నాం. అది కూడా ఇవ్వలెక్కనో ఇవ్వలేదు. ఒక ఆయన 5 ఎకరాలు దుంతాడు, ఒక ఆయన 3 ఎకరాలు దుంతాడు, ఒక ఆయన కాగితం ఉందని ఇదివరకు ఆయనకు రానేలేదు. ఆయన కన్ఫ్యూజన్. సో ఆల్ దీస్ థింగ్స్ నీడ్ టు బి రెక్టిఫైడ్. ఈ తప్పులను కూడా పోవాలంటే ఓవర్ నైట్ సెలవు ఇవి 50 ఏళ్ళు కూడా 60 ఏళ్ళు కూడా 30 ఏళ్ళు కూడా జరుగుతూ వచ్చినటువంటి ఈ తప్పుల దొంతర మొత్తం ఒక స్ట్రోగుల్నే పోతుందా అధ్యక్ష? స్టెప్ బై స్టెప్ 1 by 1 పోతుంది. కానీ చాలా వాటికి సమస్యలకు పరిష్కారం, చాలా సమస్యలకు ఈ రోజున్న 99% సమస్యలకు పరిష్కారం డెఫినెట్గా సర్వేనే చెప్తుంది. సర్వే ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్, ద బెస్ట్ ఆన్సర్. పొద్దున అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్తారు వక్ఫ్ ల్యాండ్ వాట్ ఈస్ సేడ్ ఈజ్ 100% కరెక్ట్. ఎస్, 77,000 పైకి ఇప్పుడు డీటెయిల్స్, ఐ హ్యావ్ ద డీటెయిల్స్ విత్ మీ. A survey was undertaken. Survey work plans. Adhyaksha, 1962 to 1973, a survey was conducted. From 1982 నుంచి 2003 దాకా 62 నుంచి 2003 దాకా. ఇది చూడండి ఎంత అద్భుతమైన పరిపాలన. వక్ఫ్ ల్యాండ్ మీద వాళ్ళకు ఉన్న శ్రద్ధ పలానా ఊళ్ళని నేను అంటలేను అధ్యక్ష. 62 నుంచి 2003 దాకా ఎవరు పరిపాలన చేసిన అందరికీ తెలుసు. ఏ పార్టీలు ఉండేనో అధికారం అందరికీ తెలుసు. వక్ఫ్ భూముల వాళ్ళు కనబడుతున్న శ్రద్ధ ఎంత గొప్పగా ఉందంటే సర్వే చేయడానికి 12 ఏళ్ళు, వాటి గజెట్లు 62 గజెట్లు ఇష్యూ చేశారు. ఆ 60 ఇప్పుడున్నాయి అంతే. ఇంత ఉన్నాయి దప్తరాల కట్టలు కట్టుకున్నారు. సాంబార్ ఉంది. ఆ నదీం గారిని పిలిపించిన సెక్రటరీ గారు, ఎగ్జాక్ట్ క్యా హై ये तमाशा हो रहा है, व्हाट इज द फैक्ट, बिकॉज आई नीड टू टेल द हाउस टुडे. 1962 నుంచి 2003 వరకు గజెట్ ఇస్తేనేమైంది, సర్వే జరుగుతూనేమైంది. ఇంకో సర్వే జరిగింది, అది అట్లే పెండింగ్ ఉంది. ఇది జరిగిన కథ. ఇక బతుకుతాయా అధ్యక్ష? వక్ఫ్ భూములు ఉంటాయా? కాకులు గద్దలు కొట్టుకోపోయారు. ఇష్టం అరాచి జరిగిపోయిందండి అధ్యక్ష. దానిలో 77,538 एकर्स लैंड इज वक्फ लैंड बोल के गवर्नमेंट खुद डिक्लेयर किया, गवर्नमेंट खुद गजेट दिया. దానిలో మోస్ట్ అన్ఫార్చునేట్లీ 55,000 ఎకరాలు ఎంక్రోచ్ అయిపోయింది. 55,000 ఎకర్స్, 6,000 ఎకర్స్ మీద కేసులు పెట్టారు. 2,000 కేసులు నడుస్తా ఉన్నాయి. ఇట్లా చాలా గందరగోళం ఉంది. భయంకరమైన కథ ఉంది. ఇప్పుడు ఫ్రెష్ లెక్కలు వేరే ఉన్నాయి. అది సెంట్రల్ యాక్ట్. बट वी हैव टू प्रोटेक्ट दीज लैंड्स. प्रोटेक्ट से पहले ये होना चाहिए. इतने मళ్ళీ अध्यक्ष दादू दाని కథ ఏది మన ఇది వక్ఫ్ ల్యాండ్, ఇది ఎండోమెంట్ ల్యాండ్. ఇది ఫారెస్ట్. అదొక 80,000 ఎకరాల చిల్లర ఉంది అధ్యక్ష. 80,000 एकड़ के ऊपर है. कौन सा एंडोमेंट है? नेमसेक, उसमें भी कब्जा है. దానిలో అర్చకాస్ అని పేరున్నది.
अर्चकुल स्वाधीनम, जो अर्चक जो पूजा पाठ करते उसके नाम पे 20-25 हज़ार एकड़ है। लीज आउट बोल के 21,000 एकड़ है। अरे एंडोमेंट लैंड डिस्कस। इस प्रकार का आखिर बचा कितना बोलते 20,000 बता। अब यहां पे मुतवल्लियों के नाम पे अवकाफ जायदाद कई कई तरीके से, मतलब क्लैरिटी लिए वो 87,235 एकर्स अध्यक्ष एंडोमेंट लैंड, एक्सटेंट अंडर लीज 21,000, अंडर अर्चकास पोजिशन 23,000, एक्सटेंट अंडर लिटिगेशन कब्जा 22,545, अनफिट फॉर कल्टिवेशन గుట్టలు చెట్టు ఇట్లాంటివి గుట్టల మీద ఉంటాయి అధ్యక్ష, దేవుళ్ళు బండ జాతరలు అవి 19,000 ఎకర్స్. ఇది కూడా పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇవన్నీ తెలుగు వర్క్ ప్లాన్ అధ్యక్ష 77,538 ఎకర్స్, 0.07 ఎకర్స్ ఇస్ ద వర్క్ ప్లాన్ గజెటెడ్ బై ద గవర్నమెంట్. इंस्टीट्यूशंस అంటే ఈ జమీన్ 33,929 इंस्टीट्यूशंस के तहत ये 77,000 एकड़ जमीन है, ये गजेटेड है. टोटल एरिया अंडर एंक्रोचमेंट इज 57,423.91 एकर्स. ये అయిపోయింది. ఇంకేమున్నది అధ్యక్ష? దీనిలో నంబర్ ఆఫ్ ఎన్క్రోచర్స్ ఐడెంటిఫైడ్ 6,938. Notices issued 6,074. Number of eviction orders 2,186. Number of requisitions issued 967. Number of FIR registered 10. ఇది ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, ఎవరికి పట్టలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ ఉంటే మొన్న మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ నేను 30 ఏళ్ళ అధ్యక్ష ఈ అవధులు ఉండబట్టి 30 ఏళ్ళ నుంచి ఇటునే ఉండేది कंटिन्यू. बोलने वाले बोलते सलाहुद्दीन ओवैसी साहब जिंदा थे तब से भी सुन रहा हूं मैं बात. इसका कोई नतीजा नहीं निकल. हाँ एक बात मैं जरूर उम्मीद दिलाता, यकीन दिलाता हूं, वायदा देता हूं, प्रॉमिस करता हूं, अब तो भी कम से कम कार्रवाई शुरू करेंगे. दी 77,000 एकर्स आई एम प्रॉमिसिंग 100% ये कोई सेल ना करे, इसका कोई रजिस्ट्री ना हो और इसका कोई म्युनिसिपल परमिशन ना दे, इसके लिए कोई एनओसी भी ना दे. ये आज ही अगर भगवान चाहे तो कल एंडोमेंट एंड वक्फ दोनों जमीन आप मैं खुद फाइल मंगा के मैं खुद सिग्नेचर करके ऑर्डर इश्यू कर देता हूं. इट विल बी सील्ड. आज के बाद नो म्युनिसिपल परमिशन, नो ग्राम पंचायत परमिशन एंड नो रजिस्ट्रेशन. इट विल बी ऑटो लॉक 100%. आई एश्योर द ऑनरेबल मेंबर्स पक्का. अब पूरा పెడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెండవది అధ్యక్ష ఆర్ఓఎఫ్ఆర్ భూములు. ఇక్కడ కూడా మనం ప్రజలను మోసం చేయదు అధ్యక్ష. ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు ఏ పార్టీ చెప్పినా, ఏ పార్టీలమైనా ఆ అడవి బిడ్డలకు పాపం అన్యాయం చేయదు. ధర్మం చెప్పాలి, ధర్మం ఏంది అని. అడవుల యాక్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అధ్యక్ష, అందరికి తెలుసు. మనకు లిమిటెడ్ ఉంటుంది దాంట్లో స్కోప్. సో ఆర్ఓఎఫ్ఆర్ ఇది కూడా ఓ రాజకీయ దండనే చేసిన అధ్యక్ష. కొంతమందికి ఇచ్చారు. మా ట్రైబల్ ఎమ్మెల్యేస్ నన్ను అడిగారు, సార్ మంచో చెడ్డనో ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా ఏదో వేసుకొని బ్రతుకుతున్నారు, వాళ్ళకు కూడా మీరు తప్పకుండా రైతు బంధు ఇవ్వాలి, మానవతా దృక్పథం ఇచ్చినాం అధ్యక్ష. వాళ్ళు లెక్కలు తెప్పించినాం, ఇచ్చినాం. తప్పకుండా దాని మీద ఏమైంది అధ్యక్ష, ఇంకా మాకు ప్రజలను మోసం చేసే అలవాట్లేదు. నేను నిరుద్యోగం విషయంలో కూడా అట్లే చెప్పిన అసెంబ్లీలో, మళ్ళీ కూడా చెప్తాం. ఒకసారి అటవీ భూమి, అటవీకి యాజమాన్యం పోతే
because of various Supreme Court judgments and the act by itself, దాని ఓనర్షిప్ నేచర్ మారదు అధ్యక్ష. ఎస్, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకెవరు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికెట్లు పట్టా సర్టిఫికెట్లు కావు. ఎస్, ప్రజలు ఆ భ్రమలలో ఉండద్దు. అడవి లాంటి వ్యవసాయం అంటే ఆర్చర్డ్స్, పండ్ల తోటలు, ఇంకోటి పెట్టుకొని ఆ ఫలసాయం తీసుకొని వాళ్ళు బతకాలి తప్ప వాళ్ళు ఓనర్లు గారు. ఇది సత్యం. దట్ ఈజ్ వాట్ ఈజ్ ఆర్ఓఎఫ్ఆర్. వాళ్ళు బ్రతకడం కోసమే, వాళ్ళ గుజరానా కోసమే తప్ప దే డోంట్ గెట్ ద టైటిల్. దే ఆర్ నాట్ ద ఓనర్స్. దట్ ఈజ్ వాట్ ఈజ్ ఆర్ఓఎఫ్ఆర్. అది నేను కాదు, ఒక అడ్వకేట్ ఇవ్వాలనే చెప్తారు. ప్రాబబ్లీ శ్రీధర్ బాబు ఈజ్ అడ్వకేట్. ఐ థింక్ ఈ మస్ట్ బి నోయింగ్. పని చేసుకోవడానికి వీలు కల్పించే పత్రం అది. పట్టా సర్టిఫికెట్ లాంటి సర్టిఫికెట్ కాదు. ప్రజలకు చెప్పాలి మనం, వాళ్ళు మోసం చేయదు. అయితే దాన్ని కూడా ఈ ఆర్ఓఎఫ్ఆర్ భూముల కూడా నేను అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా. ధరణి పోర్టల్లో దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ పెట్టి తప్పకుండా దానికి ఇచ్చినాం, చాలామందికి ఇచ్చినాం. 2,60,000 ఎకరాలకు 81,000 మంది ఫార్మర్స్కి ఇచ్చినాం అధ్యక్ష రైతు బంధు. ఏది ఈ ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వాళ్ళు ట్రైబల్స్ పాపం వాళ్ళని సతాయించాలని చెప్పి వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టాలి కదా, ఆ మామిడి తోటకైనా పొలానికైనా మరొకటైనా చేసుకొని బ్రతుకుతున్నారు కాబట్టి ఇచ్చినాం. వాళ్ళ హక్కు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని పోడు భూములు అని చెప్పి అక్కడక్కడ దున్నుకున్నారు అధ్యక్ష. ఒకసారి దాన్ని పరిష్కారం చేస్తాను నేను ప్రామిస్ చేస్తాను. మా ట్రైబల్ ఎమ్మెల్యేస్ కూడా చెప్పిన, ప్రజలకు కూడా చెప్పిన. నేనే స్వయంగా వస్తా, అన్ని జిల్లాలలో ప్రజా దర్బారు పెడదాం. ఎక్కడనో ఒకటి దాన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష. ఈ అడవులు దున్నుకుంటూ పోతుంటే ఏమైతా ఉంది, 2 జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు. మన దగ్గర గిరిజనులు, మన పక్క రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఆదిలాబాద్ అవతల అటు గిరిజనులు ఉన్నారు, మన ములుగు కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, దాని అవతల ఛత్తీస్గఢ్ అక్కడ కూడా ఉన్నారు. ఆ గొత్తికోయలు అంటే వాళ్ళు వచ్చి రాత్రి వస్తారు, మందలు నడి అడవిలో చూస్తారు, నరికి పారేస్తారు, ఆ గుడికి వేస్తారు, ఆటో పెడతారు, ఉంటారు, కబ్జా పెడతారు. మరి మన గిరిజనులు ఎటు పోవాలా? బయట రాష్ట్రాల గిరిజనులు వచ్చి మనం ఆక్రమించి, సో ఇట్లా మరి అంతా అంతులేని కథ అయిపోయి ఉన్నది ఆయనతో పోతుంది. ఇప్పటికే మరి 48 డిగ్రీలు పోతాను టెంపరేచర్. బయట అధ్యక్ష మనం ఎంత సోషల్ ఫారెస్ట్ పెట్టినా అది ఒక 1000 ఎకరాలు అడవి రిజ్యూమినేషన్ వేరే ఉంటుంది, ఫారెస్ట్ రిజ్యూమినేషన్, ఒరిజినల్ ఫారెస్ట్. ఈ సోషల్ ఫారెస్ట్లో పెట్టే చెట్లు చాలా తక్కువ సంఖ్య ఉంటాయి అధ్యక్ష. కాబట్టి ఫారెస్ట్ అటవుల పునరుజ్జీవింపజేయడంలో ఫారెస్ట్ రిజ్యూమినేషన్, హరితహారం అంటే ఈ బదారపన్న పెట్టి చెట్లను మనం అనుకుంటారు అధ్యక్ష. కాదు, హరితహారం అంటే ఇట్ ఈస్ రిజ్యూమినేటింగ్ ఫారెస్ట్ ఆల్సో. వీ అండర్టేకన్ ఎ వెరీ లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్ విచ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్. నా నియోజకవర్గంలో అధ్యక్ష, గజ్వేల్ నియోజకవర్గంలో 30,000 ఎకరాల అడవిని ఇప్పుడు రిజ్యూమినేట్ చేసినాం. నేను తీసుకెళ్ళి చూపించిన, అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా తీసుకెళ్ళి చూపించిన, చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చూశారు. లిటరల్ మళ్ళీ అడవి బ్యాక్ వచ్చింది. భయమైతుంది దానికి పోదామంటే. దాని బయోడైవర్సిటీ వచ్చేసింది, అడవి పందులు వచ్చేసినాయి, జింకలు వచ్చేసినాయి, నెమళ్ళు వచ్చేసినాయి వేల సంఖ్యలో. జస్ట్ విత్ ఇన్ 4 years అంత క్వాలిటీ చేంజ్. వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి అధ్యక్ష. సో అట్లా అది మొత్తం రాష్ట్రంలో కూడా రిజ్యూమినేట్ చేస్తా ఉన్నాం. ఇక్కడనే ఉంటుంది అధ్యక్ష. మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నర్సాపూర్ తాలూకా సినిమా షూటింగ్లను జరిగేది 1,00,000 ఎకరాల భూమి ఉంటుంది. హైదరాబాద్కు బతికిచ్చేది, హైదరాబాద్కు బతుకు తెరిపించే అడవి అది. హైదరాబాద్ యొక్క ఎకాలజీని, హైదరాబాద్ వాతావరణాన్ని హైదరాబాద్ను బతికిస్తుంది అధ్యక్ష ఒక రకంగా. బికాస్ గుమ్మడిదల నుంచి స్టార్ట్ అయ్యింది, జస్ట్ బిసైడ్. మొత్తం ఏం లేకుండా నాశనం చేసినారు గత ప్రభుత్వాలు. ఆయన కంప్లీట్ 85లో నేను ఎమ్మెల్యే ఉండగా నేను కన్నాడు చూసిన అధ్యక్ష అద్భుతమైన అడవి. 2014 వరకు మొత్తం అడుగు నాశనం అయిపోయింది, ఏం లేకుండా. దాన్ని ఫెన్సింగ్ లేచి గందరగోళం చేసి ఆడినాం. ఇప్పుడు రిజ్యూమినేట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ కబ్జాలు గురి కావద్దని. ఇట్లా ఇదో సమస్య ఉంది. సో ఈ ఆర్ఓఎఫ్ఆర్ భూములు ఏవైతున్నాయో, ఒకటి ఇప్పటికే ఇవ్వబడ్డ ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికెట్లు ఏవైతున్నాయో అవి రక్షించబడతాయి.
వాళ్ళని కాపాడతాం, ఆ గిరిజనులను వాళ్ళని డిస్టర్బ్ కానీయం, వాళ్ళ మీద అడవి అధికారులు దౌర్జన్యం చేయకుండా కూడా ఆదేశాలు ఇస్తాం. రెండవది వాళ్ళది ధరణి పోర్టల్లో సెపరేట్ ఒక కాలంలో మెయింటైన్ కూడా చేస్తాం ఆ అకౌంట్, సో దట్ దే ఆర్ సేఫ్. వాళ్ళకి అన్ని దొరుకుతాయి లాభాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన లాభాలు, సబ్సిడీ మీద వచ్చే ట్రాక్టర్లు కానీ, ఈ యొక్క మన రైతు బంధు కానీ, ఇతర రైతులకు ఎట్లయితే బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళకు కూడా వస్తే వాళ్ళకు పాపం చేసుకొని బ్రతుకుతారు. అది మంచిది. పోతే ఇప్పుడున్న కబ్జాలు పెట్టి ఉన్నటువంటి పోరు, పొద్దున మా బాలరాజు గువ్వల బాలరాజు గారు కూడా చెప్పిండు, కొంతమంది ఏదో దున్నుకున్నారు, మా వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలి, పట్ట ఇవ్వాలి. అది ఒక ముగింపు కావాలి అధ్యక్ష. అన్న ఒకసారి దర్బారు పెట్టి నేను చెప్పిన మొత్తం సెక్రటరియట్ అంతా తీసుకొని వస్తాను, రెవెన్యూ మంత్రి గారిని, రెవెన్యూ సెక్రటరీ గారిని, వ్యవసాయ మంత్రి గారిని, సగం క్యాబినెట్ మొత్తం సెక్రటరీలు అంతా కూర్చుంటాం. ఓపెన్ ఎండెడ్గా పబ్లిక్ మీటింగ్ లెక్క పిలిచి అసలు ఏంది ధర్మం ఏంది మంచి ఏంది మాట్లాడి ఇక క్లోజ్, ఇంతమందం పోడు పట్టాలు ఇవ్వండి, మిగిలింది బంద్ చేయండి కథమే. వీళ్ళకు కూడా ఆర్ఓఎఫ్ఆర్ ఏదో పద్ధతిలో ఇచ్చి ఇక బంద్, వీడికి ఒక గుంట కూడా అడుగులు కబ్జా కానీ అని కథం చేసేద్దామని చెప్పిన అధ్యక్ష. నేను చెప్పినా మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, అంతటిగా ఈ కరోనా ఒకటి వచ్చి కొంచెం ఇబ్బంది కలిగించింది. సరే ఇప్పుడు ఏదో పద్ధతిలో తప్పకుండా 100% పోడు భూములలో ఎవరైతే రైతులు చేసుకుంటున్నారో పాపం గిరిజన రైతులు, వాళ్ళ మీద హరాస్మెంట్ కాకుండా వాళ్ళకి ఆ రక్షణ కల్పిస్తాం, అది ఖతం చేస్తాం. తర్వాత పోడు భూములకు అనుమతి ఇయ్యం అధ్యక్ష, అది కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంతవరకే ఇచ్చి ఆ తర్వాత కటాఫ్ చేస్తాం. ఆ విధంగా అది కూడా పరిష్కారం అయిపోతుంది అధ్యక్ష. చాలా విషయాలు బట్టి విక్రమార్క గారు చెప్పినారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇంకా కంప్లీట్ కాలేదు, ఒక 2-3 ఇష్యూలని. బడి పహాడ్ అని చెప్పినారు, ఇవన్నీ చెప్పినారు, చాలా విషయాలు చెప్పినారు. ఠీక్ బాత్ హై, ఉసి మే ఆ జాతా. ఈ స్లమ్స్ పేదలు సాదా బైనామాలు అధ్యక్ష, మేము పేదలను కాపాడంలో ఇండియాలోనే మాది నంబర్ 1 గవర్నమెంట్ అధ్యక్ష. స్టాండౌట్ వెళ్ళి చాలా మంది చెప్తా ఉన్నారు, నీతి ఆయోగ్ చెప్పింది, అందరూ వరల్డ్ బ్యాంక్ చెప్తా ఉంది, యుఎన్ఓ చెప్పింది, అందరూ చెప్తున్నారు. వీ హ్యావ్ దట్ రికార్డ్ అధ్యక్ష. సాదా బైనామాలకు మేము ఇచ్చిన ఎంత లిబరల్గా పోయినామంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేశారు కానీ వాళ్ళు ఫీజు కలెక్ట్ చేశారు అధ్యక్ష. మేము ₹1 తీసుకోలేము. కాంగ్రెస్ గవర్నమెంట్ సాదా బైనామా ఇస్తే అవకాశం, దేవ్ కలెక్టెడ్ ఫీజ్ అండ్ దేవ్ డన్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్. బట్ మేము 11,19,000 దరఖాస్తులు తీసుకున్నాం. 6,18,000 ఎకరాలను ₹1 కూడా ఫీజు తీసుకోకుండా ఉచితంగా క్రమబద్ధీకరణ చేసినాం అధ్యక్ష. ఇవి లెక్కల అధ్యక్ష, వట్టి అలాటపై చెప్పేది కావు. 6,18,000 ఎకర్స్ ₹1 ఫీజు లేకుండా టీఆర్ఎస్ గవర్నమెంటే సాదా బైనామాలకు అవకాశం ఇచ్చి చేసినాం. అయితే ఏమైంది అధ్యక్ష, దీని వెనుక కొన్ని రియల్ ఎస్టేట్ ముఠాలు ఉంటాయి. పట్టణాలలో ఇక్కడ అక్కడ రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టాలి కాబట్టి పుట్టిస్తారని వాటి తెలగాయ చేస్తూ సాదా బైనం. దీనికి ఒక లిమిట్ ఉండాలి కదా అధ్యక్ష. ఒక సందర్భంలో నేను పెట్టిన, మా ఎమ్మెల్యేలు వచ్చి సార్ మళ్ళీ పొడిగించినాం, మళ్ళీ మళ్ళీ 3 సార్లు పొడిగించినాం అధ్యక్ష. ఇక ఇది లాస్ట్ అని చెప్పినాం. సరే ఇప్పుడు కూడా సభ్యులు అడుగుతున్నారు, ఆలోచిస్తాం, హ్యూమన్ యాంగిల్ ఆలోచిస్తాం, ఏమైనా అవకాశం ఉంటుందా మరి ఎట్లా ఏంది విచారించి అవసరమైతే ఒక 15 రోజులు టైం పెట్టి ఎక్స్టెండ్ చేసి ఇస్తాం అధ్యక్ష ఒకసారి. ఇక పేదల నాయకులు మేము ఎప్పుడు ముందే ఉన్నాం, వెనకకు లేము. 1 టైం ఛాన్స్ ఇక పోతే కొద్దిగా రెవెన్యూ పోయినా పోతుంది కానీ ఈ పరిష్కారం ఇంత పెద్ద పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మరి ఆ పేదలు కూడా అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. దాన్ని మాట్లాడాలి అధ్యక్ష. నేను చీఫ్ సెక్రటరీ గారితో ఇతర అధికారులతో అవసరమైతే క్యాబినెట్లో కూడా చర్చ పెట్టి ఏం చేయాలో దాని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నమే చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష దీని కింద కూడా జీవో 58 and 59 అధ్యక్ష, జీవో 58
100 గజాల వరకు ఉండే భూమికి ఫ్రీ అధ్యక్ష. జియో 59 అది మించి ఉంటే చిన్నపాటి డబ్బు తీసుకొని 120 గజాల దాకా అంతకుముందేమో బుల్డోజర్లు పెట్టి కులగొట్టేది అధ్యక్ష. పేదలకు గుడిచారంటే బుల్డోజర్లు కూడా కులగొట్టే చాలా రాక్షసంగా ఉండేది. వాళ్ళ బాధ గమనించే మేము మొత్తం దరఖాస్తులు అడిగినాం, తీసుకున్నాం. రాష్ట్రంలో 1,40,328 మందికి సర్టిఫికేట్లు ఇచ్చినాం అధ్యక్ష. ఎక్కడున్నాను అక్కడనే. जियो 58 एंड 59 अकबर साहब आप पूछ रहे थे, उसके तहत 1,40,328 लोगों को हमने सर्टिफिकेट दिया. ना उनसे कोई रुपया लिया, उनको बाज़ाब्ता ओनर बना दिया. दिए थे, अच्छा मौका दिए. इसमें ज़्यादातर इन एंड अराउंड हैदराबादी है, कुछ बाहर शहरों में, वरंगल जैसे शहरों में इधर, लेकिन ज़्यादा करीब 1 लाख यही दी. आज भी आप मांग कर रहे थे कुछ लोग ऐसा हो सकते हैं, गरीब लोग मुश्किल हो जाएंगे, इसलिए 100% ग्रीन जोन्स डिक्लेयर करने में पूरी ताकत लगाएंगे इंशाल्लाह. जल्द से जल्द नॉट ओनली इन एंड अराउंड हैदराबाद, वी विल ट्राई टू डिक्लेयर द ग्रीन जोन्स इन द एंटायर स्टेट. किस म्यूनसिपालिटी के पास कितना होना चाहिए, क्या होना चाहिए, तौर तरीका क्या है, पूरा मैं आपको उम्मीद दिलाता हूं जल्द से जल्द इस पे एक्शन लिया जाएगा. ये बहुत ही अहम काम है, इंपॉर्टेंट काम भी है. ऐसे ही व्हाट इज द बेसिस फॉर मेकिंग एंट्रीज इन धरनी? यस, इट्स अ गुड डाउट, वेरी गुड डाउट. अभी मैं कह रहा था, आप शायद बाहर थे, 1,25,58,000 लोगों को रैतु बंधु दिया गया, जहां कोई किस्म का गड़बड़ नहीं हुआ, किसी भी प्रकार का कोई तमाशा नहीं था. वो जो है अभी ऑटोमेटिकली उसमें ट्रांसफर हो जाएगा. किसान के जो खाते हैं, जिनके पास ऑलरेडी 57 लाख के ऊपर तो किसान है, जिनको पट्टादार पासबुक है, आज जो चल रहा है उस प्रकार का उसमें डाला दिया जाएगा. और उनके उनको बीचों बीच अगर कोई जमीन का एक्सटेंट का कोई झगड़ा है, द बिगेस्ट आंसर विल कम फ्रॉम द सर्वे. सर्वे इज द ओनली आंसर. क्योंकि हर किसी के साथ अगर इंसाफ हो तो सर्वे ही कर सकता है, कोई दूसरा नहीं कर सकता. 100% पिसमिल करो भी तो उसमें कोई मुकम्मल काम नहीं होगा. इसलिए मेरी गुजारिश है कि हम थोड़ी सी सब्र से काम लें सर्वे तक. उसमें दूध का दूध, पानी का पानी, इट विल बी वेरी क्लियर, इट विल मेक थिंग्स क्लियर, देयर बाय द होल लिटिगेशन एंड्स. इसलिए उस तक हमको सब्र करना ही पड़ेगा. ये भी बहुत अच्छा आपने मशवरा दिया है, कॉम्प्रिहेंसिव स्कीम टू रेगुलराइज लैंड्स एंड लेआउट्स. जो अर्बन एरिया की बात कह रहे थे आप, इसका ऑलरेडी कोई LRS BRS का काम चल रहा है. BRS का जो मामला है वो हाईकोर्ट में फंसा हुआ है. चीफ जस्टिस साहब से हो सके तो मैं भी बात करता हूं. अवाम का मसला है तो उसको एक्सपीडाइटली हाईकोर्ट से निकलवाएंगे. उसके बाद कार्रवाई इस पे इन चीज़ों पर शुरू होगी. LRS का मेरे ख्याल से ऑलरेडी शुरू हुआ है, वो जारी है, वो चलता रहेगा. उसको भी एक बार खत्म करना चाहिए. ये भी आपने कहा है व्हाट वुड बी द रोल ऑफ द रेवेन्यू डिपार्टमेंट एंड IG स्टैम्प्स एंड रजिस्ट्रेशन. इसमें कोई तब्दीली नहीं है. रेवेन्यू डिपार्टमेंट अपना काम करते रहेगा जो अब तक करता है. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీ నగలను వేరెక్కడైనా తాకట్లు పెట్టారా? వేస్ట్ గా వడ్డీ కడుతున్నారా? డోంట్ వరీ, ఆర్టికా గోల్డ్ కంపెనీకి రండి. మీ నగలను విడిపించి బెస్ట్ రేట్ కి కొని డిఫరెన్స్ అమౌంట్ ఇచ్చేస్తారు. ఇంక మీదట నో వరీస్. ఆర్టికా గోల్డ్ కంపెనీ. కాల్ 8880-300-300. చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ పార్లమెంటు సభ్యులు శ్రీ పివి మిథున్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు MC విజయానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, చిత్తూరు జిల్లా.
మీతోనే మీ కుటుంబ సంతోషాలు. న్యూట్రినాల్ 4G సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ ఒమేగా 3 న్యూట్రిషన్ ఇమ్యూనిటీతో నిండిన 4G ఫార్ములా మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి. లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి. మా ప్రియతమ నేత పార్లమెంట్ సభ్యులు శ్రీ పివి మిథున్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పేట శిరీష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి, పూతలపట్టు నియోజకవర్గం. కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఒక్క చట్టంతో అంతా మారిపోదన్న కేసీఆర్. నీతి ఆయోగ్ సీఈఓ బీహెచ్ఈఎల్ సీఎండీతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్కి సహకరించాలని వినతి. 27,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలోనే లేదు. డ్వాక్రా మహిళలకు ఇవాళ పర్వదినమన్న రోజా. కోవిడ్ రిపోర్ట్ ఉంటేనే ఎంపీలకు పార్లమెంట్ ఎంట్రీ. కరోనా పరీక్ష చేయించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య. డ్రగ్స్ వ్యవహారంలో కంగనాపై విచారణ. ముంబై పోలీసులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. वो चाहे तो इतने में कर सकता है, वो चाहे तो इतने में कर सकता है. बगल में क्या करते, एक का रजिस्ट्रेशन है बंजारा हिल है अब हैदराबाद में 42,000 है मेरे ख्याल से. 42,000 इज द हाईएस्ट स्लैब. किसी ने करा 1 लाख रुपए में, 1.5 लाख रुपए में एक गज. तो ना रजिस्ट्रार कैन से यू हैव टू रजिस्टर 1.5 लाख. आज ये डिस्कशन है. कल के लिए पूरे रियासत में, आपको उर्दू में बल्कि मैं तेलुगु में बोलता हूं, पूरे रियासत में एक ही बार स्टैंप्स एंड रजिस्ट्रेशन डिपार्टमेंट विल डिक्लेयर द रेट्स. भाई शहर की मामला है तो गज का इतना फलाना एरिया, नो डिस्कशन. ये देहात का मामला है, जिरायत है तो मंडल या कोई हाईवे के जो सिस्टम है उसका एक बार फॉर वंस फॉर ऑल द रेट्स विल बी डिक्लेयर्ड एंड नो डिस्कशन फॉर कितने गज है, गज को इतना बस पेमेंट कर दो, रजिस्ट्रेशन कर दो. अगर कितने इतने रजिस्ट्रेशन कर दो, बस ये हो जाएगा. इसमें किसी को कोई डिस्कशन नहीं रहेगा, किसी के साथ नाइंसाफी नहीं होगा और जल्द से जल्द काम हो जाएगा. इसलिए ये अपना काम करते रहेंगे नॉन एग्रीकल्चर के. दैट विल बी टोटली डिफाइंड एंड धरनी पोर्टल विल स्पीक टू धरनी पोर्टल एग्रीकल्चर. पूरे जिरायत जमीन का उसमें डिटेल्स होगा. धरनी पोर्टल नॉन एग्रीकल्चर. वो नॉन एग्रीकल्चर में भी आज के समय में हमारे पास 89 लाख के ऊपर प्रॉपर्टीज ऑनलाइन है, म्यूटेशन हो के है. वो सारे के सारे जैसे के वैसे उसमें ट्रांसफर हो जाएंगे. बाकी जो नए रजिस्ट्रेशन होते जाएंगे वो जुड़ते जाएंगे, जो नए आते जाएंगे वो जुड़ते जाएंगे, अपडेट होते जाएंगे. तो इसमें कोई गफलत, इतना कंफ्यूजन होने की जरूरत नहीं है. मैंने काफी बात किया है, इस पर विस्तार रूप से काम किया है, बड़ा डिटेल चर्चा हुआ IT वालों से. ये बिल्कुल 100% यही काम चलता रहेगा. और जैसा जैसा इसमें कानून तब्दील करने का जरूरत पड़ता है वैसा वैसा हम ऑर्डिनेंस के जरिए, एक्ट के जरिए, हाउस में तो कैसा भी लाना पड़ेगा. जैसा काम है वैसा छोटे छोटे चेंजेस करते हुए एक क्वालिटेटिव दिशा में हम अपना जर्नी कर लेंगे. ये काम करते हुए आगे बढ़ेंगे. इसके बाद से भट्टी विक्रमार्का साहब बात करें, हमारे गुब्बाला बालराज साहब बात करें. गुब्बाला बालराज, सांड्रा वेंकटवीरయ్య గారు, and other MLAs who are concerned of this assigned lands, particularly to Dalits and weaker sections, STs. मंडल हेडक्वार्टर या शहर के अगल बगल में 5 किलोमीटर तक सर्टिफिकेट नहीं इश्यू करना गवर्नमेंट का एक हुक्म जारी है. वो शायद पीछे गवर्नमेंट ने दिया, वो वैसे चल रहा है. ते దాంట్లో అసైన్ ల్యాండ్స్లో మాకు పేదలకు అన్యాయం జరుగుతూ ఉంది, స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది అని చెప్పినారు. ఈ మధ్యనే నేను దళిత ఎమ్మెల్యేలకు చెప్పినాను, మీరు దయచేసి అందరు కలిసి దళిత ఎమ్మెల్యేలకు సమావేశం పెట్టండి, వీటి మీద మీరు ఒక డెసిషన్ ఇవ్వండి. దళిత ప్రజలు ఏం కోరుతున్నారు, వీకర్ సెక్షన్ ప్రజలు ఏం కోరుతున్నారు, దాన్నే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాను.